पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం చెప్పుకుంటున్నటువంటి లెసన్ ఏంటంటే సైక్లిక్ మేనిఫెస్టేషన్. సైక్లిక్ మేనిఫెస్టేషన్ అనేటువంటిది ప్రధానంగా 6 పాయింట్స్ గా మనకి చెప్పారు, నిన్న చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటంటే సోలార్ సైకిల్, సౌరమండలం ఏర్పడటం మళ్ళీ సౌరమండలం విడిపోవడం, ఇది ఒక సైకిల్ గా చెప్పారు. అలాగే భూమండలం, భూమి సూర్యుడి చుట్టూ తిరగడం, ఈ భూమి అనేటువంటిది ఏర్పడటం మళ్ళీ భూమి సూర్యుడిలో వెళ్ళిపోవడం, విచ్ వీ హ్యావ్ జస్ట్ కన్సిడర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద రేసెస్. అది అంతేకాకుండా భూమి ప్లానెటరీ సైకిల్లో చెప్పిన పాయింట్ ఏంటంటే మెయిన్గా ది 5 ఎబో అన్యూమరేటెడ్, అది 5 రేసెస్ గురించి మనం ప్రధానంగా ఏవైతే చెప్పుకున్నామో అంటే భూమి దాన్ని ఒక సైకిల్ గా చెప్పారు. ఈ 5 రేసెస్ ఏర్పడడం మళ్ళా ఫారం ఆస్పెక్ట్ నుంచి లైఫ్ ఆస్పెక్ట్ కి అప్లిఫ్ట్ అవడం, ఇదొక సైకిల్ గా చెప్పారు. అలాగే ఆస్ట్రాలజికల్ గా చెప్పినప్పుడు దాన్ని 2 పార్ట్స్ గా చెప్పారు. ఒకటి 25,000 ఇయర్స్ ఒక సైకిల్ గా చెప్పారు. అంటే మొత్తం ఈ 12 రాసుల్లోనూ ఇది అంతా కలిపి దీన్ని అంతా ఒక సైకిల్ గా చెప్పారు. దాన్ని 25,000 సంవత్సరాలుగా ఒక సైకిల్ గా చెప్పారు. 2100 సంవత్సరాన్ని ఒక రాశి కింద అదొక సైకిల్ గా చెప్పారు. ఇది ఆస్ట్రాలజికల్ గా, అది 3rd పార్ట్ గా చెప్పుకున్నాం. 4th దానికి వచ్చేటికి సైకిల్ when certain race are in power for a period of racial evolution. ఒక రేస్ ఎవల్యూషన్ కి అంటే ఉదాహరణకు మన ఆర్యన్ రేస్, ఈ ఆర్యన్ రేస్ ఎవాల్వ్ అవ్వడానికి కావాల్సినట్టుగా ఇదే ఈ RAYS ఈ రేస్ అనేటువంటివి, ఈ కిరణాలు అనేటువంటివి ప్రస్తుతం ప్రధానంగా 7వ కిరణం అని, అంతకుముందు 6వ కిరణం అని, ఇవి ప్రధానంగా పనిచేయడం, వాటితో పాటు మిగిలిన కిరణముల యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉండడం, ఇది ఒక సైకిల్ గా చెప్పారు మనకి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ద లెస్సర్ సైకిల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ యాజ్ రిఫర్డ్ టు ఇన్ ఎర్లియర్ ఇన్ దిస్ ట్రెటైస్. అది కొన్ని భూమండలం ఈ సౌరమండలంలో ఏర్పడుతుండడం, కొన్ని విడిపోతుండడం, ఈ భూమి మీద కొన్ని వస్తువులు వస్తూ ఉండడం, విడిపోతూ ఉండడం, ఇవన్నిటిని ఒక సైకిల్ గా చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సైకిల్ ఆఫ్ రే యాక్టివిటీ, ఒక రే యాక్టివిటీ, ఉదాహరణకి 7th రే యాక్టివిటీ అంటుండేది ఒక సైకిల్ గా చెప్పారు. 6th రే యాక్టివిటీ ఈ భూమండలం మీద నడవడం అనేటువంటిది ఒక సైకిల్ గా చెప్పారు. ఈ విషయం చెప్తూ మనకి ఏమని చెప్పారంటే రే యొక్క నెంబరు ఉదాహరణకి 7th రే అనుకోండి, అది 7th రే యాక్టివిటీ మామూలుగా అది ఇప్పుడు అంటే ఈ రేస్ ఎప్పుడు ఏ రే వర్తిస్తుంది అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే దేశ కాలమాన పరిస్థితులు అని అంటాం చూసారా, అలా ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ టీచింగ్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి దాన్ని బట్టి ఈ రేస్ అనేటువంటివి మారుతూ కూడా ఉంటాయి. 6th కాబట్టి నెంబర్ 7, దీని తర్వాత వచ్చింది కాబట్టి 7th రే అన్నట్టుగా కాకుండా 7th రే తర్వాత మేబీ 3rd రే యాక్టివిటీలోకి రావచ్చు, మేబీ 5th రే రావచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు అన్నమాట. అయితే ఈ రే యాక్టివిటీలో ఉంటుండటం అదొక విధానము. ఇంకొకటి ఏమిటంటే ఈ రే నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ రే అంటే నెంబర్ 1, అది 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, అలా ఆ నెంబర్ వైజ్ గా కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంటుంది. అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 1000 సంవత్సరాలు ఈ 1 అనేటువంటి నెంబర్ గా ఫస్ట్ రే యాక్టివిటీ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అలాగే నెంబర్ 2 అనేటువంటి దానిగా రే యాక్టివిటీ అనేటువంటిది నడుస్తుంది. అలా సో ఆ విధంగా ఈ రేస్ యాక్టివిటీ అనేటువంటిది నడుస్తుంటాయి భూమండలం మీద.
ఈ సౌరమండలంలో ఈ విషయం చెప్తూ వచ్చాను నేను. అక్కడి దాకా మనం చెప్పుకున్నాం. They enter into constructive activity. They pass through the particular cycle. They then pass out or die to that activity and are then raised into heaven. ఇది వాటి యొక్క యాక్టివిటీ అంటున్నది చూపించడం, మళ్ళీ దే విల్ డై అవుట్, అవి వెళ్ళిపోవడం, అంటే దాని యొక్క ప్రభావం అనేది భూమి మీద కనబడకుండా ఉండడం, ఈ రేస్ యాక్టివిటీ. మళ్ళీ ఎప్పుడు అవసరమో ఆ రే యాక్టివిటీ అన్నట్టు భూమి మండలం మీద ఏర్పడటం, ఈ సౌరమండలంలో ఏర్పడటం, ఈ సృష్టిలో ఏర్పడటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండొచ్చు. Raised into heaven until such time as their cycle began comes round. This process they constantly enact and reenact, repeating the drama of birth, death and resurrection. It is a drama of birth and death. ఒకటి ఏర్పడటం, ఒకటి వెళ్ళిపోవడం, ఒకటి ఏర్పడటం, ఒకటి వెళ్ళిపోవడం. ఇక్కడ సినిమా ఉందనుకోండి, అందులో ఎన్నో పాత్రలు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఎవరి పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాళ్ళు ప్లే చేస్తారు. మొత్తం సినిమా అందడికి చాలా బాగా తీశాడు, ఎంత బాగా తీశాడండి ఫిలిం. వాడు చాలా చిన్న పాత్ర అండి, వాడు ఆయన ఎంత బాగా చేశాడండి వాడు. ఇంకొకడు ఎవడో పాత్ర మొత్తం సినిమా అంతా వాడి పాత్ర నడవచ్చు, ఆయన ఎంత బాగా చేశాడండి. ఇలా మనం అంటాం చూసారా, దట్ ఈస్ వాళ్ళ పాత్ర వాళ్ళు ప్లే చేసి వెళ్ళిపోవడం. దట్ ఈస్ కాల్డ్ ది బర్త్ అండ్ డెత్ ఇన్ ద డ్రామా. సో సృష్టిలో కూడా ఈ డ్రామాలో ఈ రేస్ అనేటువంటి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రభావంలో కొన్ని సంవత్సరాలు చూపిస్తుంటాయి, మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. అది జరుగుతుంది అని చెప్తున్నారు ఆయన. Until this, I may not here dwell beyond pointing out that men's ideas and teaching anent reincarnation as ad childish and inaccurate. Reincarnation గురించి ఇంకా అసలు సరి అయినటువంటి అవగాహన లేకుండా ఉంటున్నారు. సో ఆ పాయింట్ ప్రస్తుతం చెప్పడం అనేటువంటి పాయింట్ ఇక్కడ నేను తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. Much readjustment must be made and much rearrangement of ideas is necessitated before a true understanding of the basic cyclic law will be possible. Cyclic law అంటుండదు అర్థం అవ్వాలంటే మన ఎంతసేపు మన లా ఎంతవరకు అంటే మన బర్త్ డెత్, ఇది మన లైఫ్, దీని విషయంగా మనం తెలుసుకోవడం అంటుంటే చేస్తుంటాం. కాబట్టి అందులో రీఅడ్జస్ట్మెంట్స్ చాలా చేసుకోవాలండి. మీరు మీ మైండ్స్ లో చాలా చేసుకుంటే అసలు ఈ సైక్లిక్ ఎవల్యూషన్ అనేటువంటి పాయింట్స్ మీకు చక్కగా అర్థమవుతాయి అన్నటువంటి విషయం అంటున్నారు. Cyclic appearance therefore governs the race as well as the kingdoms in nature and the forms contained therein. It determines the activity of God himself. Races incarnate, disappear and reincarnate, and so do all lives in form. Reincarnation or cyclic activity lies behind all phenomenal activity and appearance. It is an aspect of pulsating life of deity. It is the breathing out and the breathing in of the process of divine existence and manifestation. ఇదంతా దీని అన్నారు బ్రీదింగ్ అవుట్ అండ్ బ్రీదింగ్ ఇన్. సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క నిశ్వాసము చేత సృష్టి వస్తుంది, పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస చేత ఇదంతా కూడా ఆయనలో పడిపోతుంది. అదే విషయం ఇక్కడ మనకు చెప్పారు. సో దీనిలో ఎన్నో రేసెస్ వస్తుంటాయి, ఎన్నో రేసెస్ ఈ భూమి మీద ఉంటుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి దీని మీద. ఇట్ ఈస్ దట్ విచ్ లైస్ behind the science of chemical affirmity of the relation of the polar opposites and of marriage relation, whether that of men and women or the soul and its expression, the personality. It is the cause of the sex relation in the world, which works under the great law of attraction and repulsion. So సృష్టి అనేటువంటిది పరమాత్మ యొక్క నిశ్వాస ఉచ్ఛ్వాసముల చేత జరుగుతున్నటువంటి తప్పితే ఇంకా వేరే ఈ సెక్స్ ఇవన్నీ కూడా దానికి సెకండరీగా ఉంటుంటే కానీ ఇవి ప్రైమరీ కాదండి. ఆయన ఒక నిశ్వాసం అనేటువంటిది వస్తుంది కాబట్టి భూమి మీద జీవులు అనేటువంటి వాడు అలా పుట్టుకొస్తుంది. ఆయన ఒక విశ్వాసం అనేటువంటిది వెళ్ళిపోయింది కాబట్టి ఇదంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. అది ఇది పాయింట్ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఇట్ ఇస్ ద కాజ్ ఆఫ్ ది సెక్స్ రిలేషన్ ఇన్ ద వరల్డ్. అది perhaps as we are considering the work of one kingdom with another and the relation between the positive and negative groups of lives, such as that of the fourth kingdom in nature to the third, it might be apposite next to deal briefly with the subject of sex. సో ప్రస్తుతం మనం యానిమల్ కింగ్డమ్ గురించి, హ్యూమన్ కింగ్డమ్ గురించి చాలా ఎక్కువ వివరంగా మనం చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నేను మీకు సెక్స్ ఆస్పెక్ట్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పడం అనేటువంటిది అవసరం అని నాకు అనిపిస్తోంది అంటున్నారా. ఇట్ మైట్ బి and more wisely and widely considered and more wisely understood through the influence of the incoming seventh ray.
సో ఈ సెక్స్ విషయం అనేటువంటిది డీప్లీ అండ్ వైడ్లీ కన్సిడర్డ్ అండ్ మోర్ వైజ్లీ అండర్స్టూడ్. ఇది దీని యందు ఒక చక్కటి అవగాహన అనేటువంటిది తెలియబడటం లేదా తెలుసుకోగలిగేటువంటి టైం ఏర్పడిందండి. బికాస్ ఇట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ సెవెంత్ రే. సెవెంత్ రే అనేటువంటిది కంప్లీట్ మేనిఫెస్టేషన్ కి చిహ్నం. సెవెంత్ రే అనేటువంటిది సాక్రల్ సెంటర్ లో పనిచేస్తున్నటువంటిది. సాక్రల్ సెంటర్ అంటే మనలో ఉండేటువంటి స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రం మనలో ఉండేటువంటి ఈ డిజైర్ అన్నటువంటి ఆస్పెక్ట్ కి, సెక్స్ తర్వాత రిప్రొడక్టివ్ యాక్టివిటీకి, అన్నిటికీ కూడా ఈ స్వాదిష్టాన చక్రం అనేటువంటిది ప్రధానం. సో ఆ విధంగా ఈ సెవెంత్ రే యాక్టివిటీ అనేటువంటిది ప్రధానంగా ఇప్పుడు భూమి మీద పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం ఒకసారి చెప్పుకోవడం చాలా అవసరం అన్నటువంటిదిగా ఆయన చెప్తున్నారు. I have little more to add to this teaching anent the animal kingdom and the race for and said before a prophet smart. Man's work is to raise the dead to life. Animal life ni ఇక్కడ మనకి సంగ్రహంగా మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటి భూమి మీద అనేటువంటి చెప్తున్నారు. ఆ జంతువులు అవి డెడ్ టు లైఫ్ అనేటువంటిది వాటిని తీసుకోవడం అనేటువంటి వాడి కర్తవ్యం. బాగా గుర్తుంచుకోండి. ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం ఏంటంటే యానిమల్ నేచర్ లో ఉన్నటువంటి వాళ్ళని స్పిరిచువల్ నేచర్ కి తీసుకెళ్ళడం. యానిమల్స్ గా ఉన్నటువంటి అవేమిటి పూర్తిగా ఇదిగా ఉంటాయి. వాటిని ఎలా మనం అప్లిఫ్ట్ చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి అది వాడి యొక్క కర్తవ్యంగా గుర్తుంచుకోవాలి మానవుడు. రేస్ టు లైఫ్ is bring brotherhood into expression on the physical plane and to transmit divine energy to a waiting world of forms. And to transmit divine energy. ఈ డివైన్ ఎనర్జీ అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా పంచడం అనేటువంటి కార్యక్రమం మానవుడి యొక్క కార్యక్రమం. To the waiting world of forms, as the race play their part with humanity and bring man forth into manifestation as he is an essence and reality, his work with the animal kingdom and with the other kingdoms will proceed steadily and inevitably. మిగిలిన కింగ్డమ్స్ తోటేనో యానిమల్ కింగ్డమ్ తోటి వీడి వర్క్ అనేటువంటిది ఉంటుంది. కేవలం నా వరకు నేను జీవించడం అనేటువంటిదిగా కాకుండా వీడికన్నా లోవర్ గా ఉన్నటువంటి వాడికి వీడు చేయవలసినటువంటి పనులు ఎప్పుడూ ఉంటాయి. అది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి మానవుడు. అదేమిటంటే హిస్ వర్క్, అది man's work for the animal kingdom is so stimulate instinct until individualization is possible. వాటిలో ఏంటిట మానవుడి యొక్క వర్క్ అంటే the creative work will proceed and the plan materialize. క్రియేటివ్ వర్క్ అంటుంటది ప్రొసీడ్ అవ్వడం, ప్లాన్ అంటుంటది మెటీరియలైజ్ అవ్వడం. ఇది భూమండలం మీద జరుగుతూ వస్తుంటుంది. అంటే పరమాత్మ యొక్క సంకల్పం భూమండలం మీద నిర్ణయింపడ్డం అంటే దాంట్లో మానవుడి యొక్క పాత్ర ఎంతో ఉంది. అది గుర్తుంచుకోవాలి మానవుడు. సో ప్రతి జంతువు కూడా అది ఇన్స్టింక్చువల్ నేచర్ నుంచి ఇండివిజువలైజ్ అయ్యేటువంటి కార్యక్రమం మానవుడు చేపట్టాలి. Instinct until individualization is possible. His work for the vegetable kingdom is so foster the perfume producing faculty and to adapt plant life on the myriad uses of man and of animals. Myriad use of plant and animals. అంటే వాటి ద్వారా ఒక చక్కని ఒక ప్రభావితమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పాటు చేసేటువంటి విధానముగా ప్లాంట్స్ లో మార్పు రావాలి. ఏదో అడవిలో మొలిచినటువంటి ఏదో చెట్టుగా ఉందనుకోండి, దాని నుంచి ఒక కాయ ఉండదు, ఒక పండు ఉండదు, ఒక పువ్వు ఉండదు, దాని నుంచి ఒక వాసన ఉండదు, ఆకుల నుంచి కొని అలా అనుకుందామంటే అలాంటి మొక్కల నుంచి అవి చక్కగా వాటి యొక్క ప్రభావితం ఈ వాటి చుట్టూతా అవి వ్యాపింపజేసేటువంటి స్థితుల్లోకి ప్రతి ప్లాంట్ రావాలి. లేదా వాటి నుంచి మనం అనేకమైనటువంటి వస్తువులు తయారు చేయగలగాలి. తద్వారా ఆ ఉదాహరణకి అగరబత్తులు అనుకోండి, ఆ అగరబత్తి అనేటువంటి యొక్క పర్ఫ్యూమ్ స్మెల్ అనేటువంటిది అక్కడ ప్లాంట్ లేకపోయినా ఆ ప్లాంట్ ని ఈ లీవ్స్ నుంచి తయారు చేసినటువంటి అగరబత్తుల చేత అక్కడంతా ఒక చక్కటి గుబాళింపు అనేటువంటిది ఎలా అయితే వ్యాపింపబడుతూ ఉంటుందో ఆ విధంగా ప్లాంట్స్ అన్ని కూడా అవి ఉపయోగంలోకి వస్తూ ఉండాలి. అది ఇదంతా కూడా మానవుడి యొక్క కర్తవ్యం. ఇవన్నీ faculty and to adapt plant life to the myriad use of man and of animals. Man's work with the mineral kingdom is to work alchemically and magically. తర్వాత మినరల్ కింగ్డమ్ లో ఏంటంటే ఆల్కెమికల్ అంటే అన్నిట్లో కూడా రసవాద విద్య లేదా ఆల్కెమీ, ప్రతిది కూడా రేడియో యాక్టివ్ గా అది తయారవ్వాలి. వీటన్నిటిలో కూడా ఈ మార్పులు రావాలంటే మానవుడు ఎంతో తక్కువ నిష్ఠగా వాడు ఉండడం, తన యొక్క థాట్ ఎనర్జీ చేత వీటన్నిటిలోనూ మార్పు తీసుకొచ్చేటువంటి, అంటే మనం ఒక వస్తువులను వాడుతున్నా, ఒక విషయములను వాడుతున్నా,
ఒక వ్యక్తులతోటి మనం వ్యవహరిస్తున్నాం మన నిత్య జీవితంలో, వాళ్ళల్లో ఒక అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలనేటువంటి ఒక భావం మనలో ఎప్పుడూ ఉంటుంటారు. ఒక వస్తువులు వాడుతుంటే వాటిలో ఎన్నో అణువులు ఉన్నాయి, ఎన్నో మన ఇంటి చుట్టూతో ఎన్నో ప్లాంట్స్ ఉన్నాయి, వాటన్నిటిలో నాకు అప్లిఫ్ట్మెంట్ రావాలి. దానికి ఒక చక్కటి గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ లో అనేక రకాలైనటువంటి చెట్లు వేస్తారు, కొన్ని రంగులతో ఉన్నటువంటి ఆకులతో ఉన్నటువంటి మొక్కలు వేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో తద్వారా ఏమవుతుంది, అవన్నీ చూసేటికి మానవుడు ఒక చక్కటి ప్రశాంతంగా అనిపిస్తుంది సరే. ఆ స్థితి కల్పించేటువంటి విధముగా ప్రతి ప్లాంట్ ఉంటూ ఉండాలి. అది సో ఈ విధంగా మానవుడి యొక్క కర్తవ్యం ఇదంతా ఉంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం అంటున్నారు, ద ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్. సెక్స్ గురించి చాలా విషయం మనం తెలుసుకోవాలండి అని చెప్తున్నారు ఆయన ఇక్కడ. అవి ఏంటో చూద్దాం. ఐ హావ్ స్టార్టెడ్ దట్ ద ఇన్కమింగ్ 7th ray place to the planetary sacral center and then to the sacral center of every human being. Because of this, we can look of the anticipated developments in that human function, which we designate the sex function. We shall see consequent changes in the attitude of man towards the most difficult problem. In speaking on the subject of sex and in outlining what it is possible to say at this time, I seek to be as simple as I can and to express my thought in such a way that something constructive may eventuate and a note may be struck, which will sound forth clearly in the present welter of discordant sounds. సో ప్రస్తుతం ఉన్నటువంటిది కూడా డిస్కార్డెంట్, వెల్డర్ ఆఫ్ డిస్కార్డెంట్. అంటే సెక్స్ గురించి అనేక పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు ఎవడికి తోచింది వాడు రాసి పట్టేస్తున్నాడు, ఎవడికి తోచింది వాడు మాట్లాడిస్తున్నాడు, ఎవడికి తోచిన భావములు వాడు పెట్టేసుకుంటున్నాడు. దాంట్లో ఒక ట్రాక్ అనేటువంటి దీన్ని కొడుతున్నాడు ఇప్పుడు ఈ చాప్టర్ లో, ఈ లెసన్ లో. తద్వారా ఈ శబ్దములన్నీ కూడా ఈ వచ్చినటువంటి వాటిని కూడా ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి. అందరికీ ఉన్నటువంటి సెక్స్ భావములు ఇవన్నీ కూడా ఒకసారి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ ఇది వింటే వాడు మనకు తెలుస్తుంది అనేటువంటి విషయం ఆయన అంటున్నారు ఇక్కడ. వెల్టర్ ఆఫ్ డిస్కార్డెంట్ సౌండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్ అండ్ ఆఫ్ వ్యారింగ్ ఐడియాస్. కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్ చాలా ఉన్నాయి ఇందులో, వ్యారింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడంతా. It is obvious that the matter is a difficult one to approach. But why it is so difficult? In the last analysis, we should find that the difficulty is based on the prejudices in man's mind and upon their inner assurance that their particular point of view is necessarily the right one because they themselves live and act in accordance with it, and it suffices for them. It is based on the fact that sex is one of the fundamental primeval urges, one of the substantial instincts, and is consequently the dominating factor in the animal side of man's nature. ప్రతివాడు కూడా ఇది ఒక చాలా డిఫికల్ట్ పాయింట్ అండి అన్నారు సెక్స్ గురించి మాట్లాడడం అనేది. ఎందుకు డిఫికల్టీ అంటే ప్రతివాడు కూడా వాడి ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు సెక్స్ ఆస్పెక్ట్ వాడు చూస్తున్నాడు, వాడి ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని వాడు రైట్ అని అనుకుంటున్నాడండి. ఎవడు కూడా ఇది ఈ విధముగా ఉండడం అన్నటువంటిది అంటే వాడి ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడుకుంది. ప్రతివాడికి కూడా ప్రతివాడికి వాడి ఓన్ స్కూల్ ఆఫ్ థాట్ ఉంది వాడికి. అందు గురించి ఇది కొంచెం వాళ్ళ మైండ్ సెటప్ నుంచి వాడు బయటకు వస్తే అప్పుడు అసలు రైట్ ఏంటి అనేటువంటిది వాడికి బాగుంటుంది. ఇంతసేపు నేను నా గదిలో కూర్చొని ఇంకా సూర్యోదయం అవ్వలేదండి, ఇంకా పొద్దున అవ్వలేదండి అని లైట్లు ఆపేసుకుని కర్టన్లు వేసేసుకుని పడుకుని ఉన్నాను అనుకోండి, ఎట్లా? వాడికి సూర్యోదయం అనేటువంటి తెలియాలంటే వాడు తలుపులు తీసి బయటకు వచ్చి వస్తే ఆ సూర్యోదయం అని తెలుస్తుంది. సో ప్రతివాడు కూడా వాడు ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నటువంటి దాంట్లో నుంచి వాడు బయటకు రావాలి. సో ఆ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా అప్పుడు అవగాహనకు వస్తాయి మనకి. Because they themselves live and act in accordance with it, and it suffices for them. It is based on the fact that sex is one of the fundamental primeval urges. అది ప్రతివాడికి కూడా వాడి ఓన్ ఇంట్రెస్ట్, వాడి ఓన్ ఇది ఉంటుంది కాబట్టి ప్రిమేవల్ అడ్జస్ట్ వాడికి ఉన్నాయి. అందు గురించి వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడికి కరెక్ట్ అనిపిస్తుంది. అంతే కదండి, ఇది నేను చేసిన తప్పే ఉంటుంది అన్నట్టుగా ప్రతివాడికి ఉంటుంది. అంటే తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఎలా ఉన్నా కానీ వాడి ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడు కరెక్ట్ అండి సెక్స్ విషయంలో మాత్రం. అంతే కదండి, ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇలానే కదండి చేయాల్సింది అన్నటువంటిదిగా ఉంటుంది ప్రతివాడికి. One of the substantial instincts, and it's consequently the dominating factor of the animal side of man's nature. It is based upon the excessive intimacy of the subject, and intimacy which was transmuted into an indecent secret during the periods whereon the race succumbed to an excessive puritanism and prostituted a natural function into a prurient mystery.
న్యాచురల్ ఫంక్షన్ అది. ఇట్స్ అ న్యాచురల్ ఫంక్షన్. న్యాచురల్ ఫంక్షన్ని వీడు చాలా దాన్ని గందరగోళం చేసేసుకుంటాడు మానవుడు. జంతువులకి చాలా న్యాచురల్గా అవి సెక్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాయి. కానీ మానవుడు, మనకు మాస్టర్ గారు హోమియోలో తత్వశాస్త్ర ప్రసంగాల్లో దీని గురించి చాలా చెడాబడా పెడతారు అందరు. జంతువులు అంత చక్కగా వాటికి ఎక్కడ పడితే అవి చక్కగా ఎంజాయ్ చేసేయగలుగుతున్నాయి. మానవుడు మాత్రం అలా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఎందుచేత అంటే వాళ్ళు ఉన్నటువంటి డిసీజ్ అదంతా. ఆ విషయంలో అక్కడంతా కూడా అలా మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెక్స్ ఆస్పెక్ట్ గురించి తత్వశాస్త్ర ప్రసంగాలు మాస్టర్ గారు దాంట్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు అక్కడ. Indecent secret during the periods whereon the race succumbed to an excessive puritanism and prostituted. అంటే కనబడిన ప్రతి వాళ్ళతోటి సెక్స్ భావం కలిగి ఉండడం, లేదా సెక్స్ భావం మనకు ఉండకూడదు అనేటువంటిది ఒక ప్యూరిటనిజంగా ఉండడం ఒకటి, అనే ప్రతి వాటితోటి ఒక సెక్స్ భావంగా వ్యవహరింపబడుతూ ఉండడం అంటే మనస్సు. ఇలా అనేక రకాలైనటువంటి గందరగోళాలుగా ఉంటుంది విషయం అంతా కూడా. దిస్ intimacy relating to the subject of sex caused it to be regarded as an unmentionable episode and a topic to be shunned by decent people. Instead of being regarded as an instinctual and natural process, and instinctual and necessary to the functions of eating and drinking, it is a function, however, which has not been reduced to rhythm in the daily life and regarded as one to be followed and satisfied only when need arises and right demands. When need arises and right demands. అది ఎప్పుడు ఆకలిస్తుందో అప్పుడు ఆహారం భుజించండి, ఎప్పుడు దాహం వేస్తూ ఉందో అప్పుడు మంచినీళ్ళు తాగండి, ఎప్పుడు సెక్స్ అవసరమో అప్పుడు సెక్స్ చెయ్యాలి. అంటే చెప్తే చిన్నపిల్లవాడికి సెక్స్ భావములు నన్ను ముసలి వాళ్ళకి సెక్స్ భావములు ఎందుకు? అది అవసరం లేదు కదా. అప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఆయన ఒకే ఒక మాటలో ఆ విషయాన్ని అంటున్నారు. దీని గురించి వివరంగా చెప్తారు. ఇంకా herein lies a great distinction and a clue is offered to the problem. Again, the difficulty of the problem can be found in the widely diverse attitudes of man's minds to the subject. Diverse attitudes ఉంటాయి. ఈ man's mind అంటే ఒక్కొక్క దేశం వాడు ఒక్కొక్క విధానాన్ని వాడు పెంపొందిస్తున్నాడు. అది మ్యాన్స్ ఏంటంటే ప్రపంచం మొత్తానికి కావాల్సినటువంటి టీచింగ్ ఇచ్చేస్తున్నారు. కేవలం భారతదేశం అనో లేదా అమెరికా అనో కాకుండా మొత్తం ప్రపంచం అందరికీ కలిపినటువంటి టీచింగ్ ఇస్తున్నారు. These attitudes range all the way from an ill-regulated promiscuity to a monogamy which has worked out into a cruel imposition and restraint upon women, and an unbridled license on the part of man. చాలా ఘోరంగా చెప్పారు మా ఆయన ఇక్కడ. ఈ యాటిట్యూడ్ అనేటువంటిది చాలా ఘోరంగా ఉంటుంది మానవుడి యొక్క యాటిట్యూడ్. సో these attitudes range all the way from an ill-regulated promiscuity to a monogamy. అంటే కనబడిన ప్రతి వాడితోటి ఇదే భావములు కలిగి ఉండడం, సెక్స్ భావముల నుంచి మోనోగమి అంటే ఒక మనిషికి ఒకటే భార్య లేదా ఒకటే భర్త, అది మోనోగమిగా ఉండడం. which has worked out into a cruel imposition and restraint upon women. స్త్రీలను అనేక భావములతోటి చూడటంగా అనేటువంటి విధాలుగా వాళ్ళని భావించడం అనేటువంటి ఎక్కువగా జరుగుతుంది. అండ్ an unbridled license on the part of men attendant upon these difficulties, and growing out of these wrong attitudes, the legalities and the illegalities, the license and the restraints have produced points of infection in our civilization. సో లీగలా ఇది ఇల్లీగలా అన్నటువంటి పాయింట్స్ అన్నటువంటి రెండు విషయాలు ఒక నిమిషం పక్కా పెడితే ఇవి జరుగుతున్నాయి ఈ భూమండలం మీద. అందు గురించి ఒక మాస్టర్ గారు దీని గురించి చాలా చక్కగా చెప్తారండి. హోమియోలో ఈ 3 కారణాలు చెప్తారు. ఒకటి మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, ఫుడ్ అన్నటువంటిది ఎప్పుడు ఆకలిస్తుందో అప్పుడు భుజించడం అనేటువంటి చేస్తే వాడికి జబ్బులు రావంటారు. ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకుని వాడు ఎప్పుడు పని చేయాలో ఆ టైంలో వాడు పని చేస్తుంటే వాడికి జబ్బులు రావని చెప్తారు. ఎప్పుడు సెక్స్ భావములు కలిగి ఉండాలో అప్పుడు మాత్రమే సెక్స్ భావములు ఉండాలి, మిగిలిన టైంలో
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి సెక్స్ భావములు రాకూడదు అన్నటువంటి విషయం ఒకటి చెప్తారు. ఈ 3 కారణాలు సెట్ చేసుకుంటే జబ్బులు చాలా వరకు అసలు రావని చెప్తారు. ఇక్కడ కూడా మనకి మాస్టర్ జాల్కూర్ గారు అదే చెప్తున్నారు. వీటి వలన చేత ఈ అనేక రకాలైనటువంటి అది లీగలా ఇల్లీగలా అన్న విషయం పక్కా పెడితే సో ఇటువంటి వీటన్నిటి చేత డిసీజెస్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి అన్నటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. In our civilization, because of them, we find a lax morality which is based on bewilderment, red light districts, which are but an unhappy compromise with vicious tendencies and unsatisfied desires, diverse codes which devastate the life of the family and in time undermine the national life. And the steady growth of disease is the result of the prevalent promiscuity and the many illicit relations. అంటే ఒక దేశం పాడైపోతూ ఉండడానికి కారణం ఏమిటంటే ముందు వాడి ఫ్యామిలీ పాడైపోతుంది. సో సెక్స్ భావము సరిగ్గా లేకపోవడం చేత ఏమవుతుంది, ఒక ఫ్యామిలీ అంటున్నది ఒక యూనిట్. ఇలాంటివి ఎన్నో యూనిట్స్ కలిగితే ఒక దేశం. సో వీడి యూనిట్ ని చక్కగా 4, 10 మందో 50 మందో వాళ్ళందరూ ఒక యూనిట్ గా ఉండడం అంటే జరగట్లేదు. ఫ్యామిలీ అంటే ఇదివరకంటే అసలు మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా కంబైన్డ్ ఫ్యామిలీగా అంటుంటది ఒక ఇదిగా ఉంటుండేది. ఈ రోజుల్లో అదంటే అసలు వాట్ ఈజ్ ఇట్ అన్నట్టుగా అయిపోతాం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? తల్లిదండ్రులు మనతో పెట్టుకోవడం ఏమిటండి? అలాంటి భావములు ఎస్పెషల్లీ ఇలాంటి చోట్ల బాగా ఎక్కువైపోతాయి. సో ఫ్యామిలీ యూనిట్ అన్నటువంటిది దాంట్లో ఎంతో విద్య ఉంది అసలు. సో ఇక్కడ మాస్టర్ గారు ఏమంటున్నారంటే జాల్కూర్ గారు, ది లైఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఎక్కడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రిలేషన్ ఎక్కడైతే అది బ్రేక్ అయిపోతుందో తద్వారా ఏమవుతుందంటే ఉన్న వైఫ్ తోటి వీడు అడ్జస్ట్ అవ్వలేనటువంటి వాడు రోడ్డు మీద ఉన్న వేరే వాడితో ఎలా అడ్జస్ట్ అవ్వగలడు, వీడు అడ్జస్ట్ అవ్వలేడు. ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ ఒక బ్రదర్హుడ్ అన్న ఫీలింగ్ ఎక్కడైతే మిస్ అయిపోతుందో దేశం యొక్క యూనిట్ అనుకున్నది అది దెబ్బతింటుంది. దేశంలో పక్కన ఉన్నటువంటి చూస్తే ఎక్కడ వీడికి ప్రేమ కలగట్లేదు. భార్య మీద వీడికి ప్రేమ లేదు, ఇంకా దేశం మీద ఏముంటుంది వీడికి ప్రేమ? ఆ విషయంలో చెప్తున్నారు ఇక్కడ ఆయన పాయింట్. The steady growth of disease to the result of the prevalent promiscuity and the many illicit relations. There is also a psychological factor to be found of real importance. This fact is the militancy expressed by the many groups of people who are seeking to impose their own ideas and their peculiar solution of the problem upon their fellow man. Behind all this, psychological factor of real importance. The fact is the militancy expressed by the many groups of people. అంటే చాలా నియమబద్ధం, వాడు ఫ్రీ మైండ్ గా ఉండాలి ఎప్పుడు కూడా. ఇలాంటి భావనలు కూడా కొందరిలో ఉంటాయి. అలా ఉంటే అసలు ఇది ఉండదండి అంటుండేదిగా కూడా కొందరు అనుకుంటుంటారు. అది కూడా కరెక్ట్ కాదంట. Their own ideas and their peculiar solution of the problem upon their fellow men. Behind all these results of an age-long wrong attitude to the sex function lie two major evils, or rather two major effects of man's actions. So wrong use of sex చేత ప్రధానంగా 2 రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. Mental and physical. These are of dire significance. There is first of all the development within man's consciousness of those complexes, those psychosis and psychological disruption and inhibition which have so seriously undermined the health and the serenity of hundreds and thousands of men. ఎన్నో వేల మందిని ఇది దెబ్బతీస్తుంది. ఏంటి? within man's consciousness of those complexes, those psychosis and psychological disruptions and inhibition. అంటే సెక్స్ భావములు అనేటువంటి ఎన్నో వేల మందిలోనో చాలా మందిలో దీని మీద ఒక సరైనటువంటి భావం లేకుండా ఉండడానికి చాలా జరుగుతుంది. There is secondly the threatening of the very life of humanity itself as it is embodied in the family unit and the family life. On the one hand, you have promiscuity and overindulgence in sex relations which are resulting in overpopulation and an overproduction of human beings. On the other hand, you have an enforced sterility which, though in many ways the lesser of the two evils, is eventually dangerous. So, ఒకటి ఏమవుతుంది, వీడు
ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సెక్స్ అంటుండేది ఎక్కువగా అయిపోవడం అంటుండేది ఒకటి అవుతుంది. తర్వాత ఈ సైకలాజికల్ డిస్ట్రప్షన్స్, ఇన్హిబిషన్స్ అంటుండేవి పెట్టేసుకోవడం. అసలు సెక్స్ చేయకూడదండి, ఇదంతా చాలా పాప కార్యక్రమం, అసలు అది లేకుండా ఉండాలి మనం అందరం అటువంటి భావనగా కొందరు ఉంటున్నారు. కొందరేమో ఓవర్ ఇంటెలిజెన్స్గా ఉంటున్నారు. సో ఈ రెండింటి చేత ఏమైపోతుందంటే భూమి మీద స్టెరిలిటీ అంటుండేది వచ్చేస్తాం. ఓవర్ ప్రొడక్షన్ చేసేస్తున్నాడు ఒకడు, ఒకడేమో జీరో ప్రొడక్షన్ గా ఉంటున్నాడు ఒకడు. సో ఈ రకంగా వీటి చేత ఏమవుతుందంటే స్టెరిలిటీ అంటుండేది భూమి మీద ఎక్కువగా వచ్చేస్తుంది. విచ్ దో ఇన్ మెనీ వేస్ ద లెస్సర్ ఆఫ్ ద టూ ఈవెల్స్ is eventually dangerous. This sterility is rapidly on the increase. It leads finally to physical conditions which are undesirable. Sterility అంటే ఫిజికల్ కండిషన్స్ లో కూడా వచ్చేస్తుందండి, విచ్ ఆర్ అన్డిసైరబుల్. అంటే భూమి మీద కరువు అంటే ఎక్కువగా వచ్చేస్తుంది. మానవుడు మాత్రమే ఇదే స్టెరిలిటీ, మొత్తం భూమండలం మీద స్టెరిలిటీ అంటే వచ్చేస్తుంది. దాని ఏమవుతుంది, పంటలు పండట్లేదు, కరువు ఇవంతా ఎక్కువైపోతుంది భూమి మీద, అది జరుగుతుంది. ఓకే, అన్డిజైరబుల్ అని చెప్తారు. నెవర్దిలెస్ అట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ద లెస్సర్ ఆఫ్ ద టూ ఈవెల్స్. 2 points might incidentally be noted here. One of the first of these evils, and a result of war production, we have brought about an economical situation of such a drastic and serious nature that the very peace and stability of the world are threatened. War production చేత ఏమవుతుంది, ఎకనామిక్ గా చాలా దెబ్బ పడుతుంది, చాలా థ్రెటన్ అవుతుంది వాళ్ళకి, ప్రపంచానికి. Out of the second, we should have a gradual disappearance of humanity itself. సో ఇంకొక సెకండ్ ద్వారా ఏమవుతుంది, గ్రాడ్యువల్ డిసపియరెన్స్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్సెల్ఫ్. సెక్స్ అనేటువంటి భావం ఉండకూడదు, అది చేయకూడదు అంటే దాని చేత ఏమవుతుంది, మొత్తం భూమండలం మీద హ్యుమానిటీనే ఇదైపోతుంది. చూడండి, 2 రకాల విషయాలు చెప్తున్నారు. If enforced sterility should become a universal practice, ఈ స్టెరిలిటీ అంటుండేది యూనివర్సల్ ప్రాక్టీస్ అయిపోతే భూమండలం మీద ఇంక హ్యుమానిటీ అంటుండేది ఉండదు, అది అయిపోతుంది. This would lead to a consequent dominance of the animal world. దీనివల్ల ఏమైపోతుంది, హ్యూమన్ డోర్స్ అంటుంటే క్లోజ్ అయిపోయి, తద్వారా ఇప్పుడు ఉదాహరణకు మనకి ఏసీ ట్రైన్లో వెళ్ళాలి, ఏసీ టికెట్ లేదనుకోండి, సెకండ్ స్లీపర్ మనం తీసుకుని వెళ్ళిపోతారు, లేదా అట్లీస్ట్ జనరల్ టికెట్ అయినా కొనుక్కుని వెళ్ళిపోతాడు వాడు, ఎందుకంటే తొందరగా ఊరు వెళ్ళాలి. అలాగే సోల్స్ అంటుంటే భూమండలం మీద పుట్టాలన్నటువంటిది పైన అర్జు అంటుండేది ఉంటున్నప్పుడు వీడు అనేక రకాలైనటువంటి కృత్రిమ వ్యవహారములు అనేటువంటి మానవులకు అనుకుని తద్వారా ప్రపంచంలో చాలా ఇవి చేసేస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది, వీడు అండర్ ప్రొడక్షన్ లేదా ఓవర్ ప్రొడక్షన్, ఈ రెండే చెప్తే మామూలు అనేటువంటి తెలియకుండా ఉంటుంది వీటికి. ఈ అండర్ ప్రొడక్షన్ అనేటువంటిది వచ్చేస్తే తద్వారా ఏమవుతుంది, హ్యూమన్ డోర్స్ క్లోజ్ అయిపోతే యానిమల్ వరల్డ్ పెరిగిపోతుంది. యానిమల్ వరల్డ్ పెరిగిపోతే దాన్ని ఊహించండి, ఇంకప్పుడు అప్పుడు ప్రపంచం ముందుకు వెళ్లాల్సింది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక యానిమల్ గా లైఫ్ వచ్చేటికి ఏమవుతుంది, వేరే యానిమల్ చూసేటికి వీటికి భావములు ఇవన్నీ వేరుగా వచ్చేస్తున్నాయి కదా. మరి వాడు సోల్గా ఉన్న ఆ యానిమల్ లైఫ్ అనేటువంటిది వాడిని కొన్ని కండిషన్స్ కు వాటిని బందీ చేసేస్తుంది. తద్వారా యానిమల్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా ఆ సోల్కి వచ్చేస్తుంటాయి. సో ప్రపంచమే ఒక రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంటుంది అన్నది దీనివల్ల. అది చాలా ఇబ్బందులు ఇక్కడ. Animal world and an immense increase of animal life, and we should have a period of retrogression and not of progress. Progress alladu reverse వెళ్ళిపోతుంది ఇంకా బండి దేశం ప్రపంచానికి. In dealing with this subject of sex, I shall have to generalize, and the exception to the rules laid down and to the suggested classification will of course be many. I am dealing with the subject of as a whole, and my topic therefore is the menace of the present attitude, the need for a further understanding, and the importance of a rearrangement of man's ideas to the vital matter. The attitude of the unthinking savage to the sex life, and the attitude of the mentally polarized and spiritually oriented initiate to the same subject may seem so widely dissimilar that on the surface there may appear no prior or resemblance, yet basically both of them attitudes are nearer to each other and to a really than
reality than is that of the average man today. The one is controlled by the rhythm of his animal nature and knows no more of evil side and of a wild prosecutity of the civilized man than does the animal in the wild state. And the other lives, his life is a controlled fashion, governing through the power of the mind and animated by desire for the good of humanity. For the good of humanity అన్నటువంటి పేరు చెప్పేసి ఒకడేమో అసలు సన్యాసం తీసేసుకుంటున్నాడు, ఒకడేమో ప్రతిరోజు ఒక్కొక్కళ్ళతోటి అన్నటువంటిదిగా జీవించేస్తాడు భూమి మీద, రోజుకి ఒకళ్ళు అన్నట్టుగా. సో అటువంటి విధంగా అయిపోతుంది అన్నమాట. అంటే ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఈ విషయాలన్నీ మనం చెప్తాం. And animated by desire for the good of humanity. In between these two approaching extremes, we have the many points of view, the many dissimilar ideas, the many customs, the many types of relation, the many animal and psychological reactions, the many forms of marriage, and the many perversions of a natural process which distinguish modern man to all parts of the world. Thus again vary in different civilizations and under the influence of the differing climatic conditions. It is therefore obvious, is it not? సో ప్రతివాడు వాడు అన్న కండిషన్స్ వాడు అన్న విషయాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఈ విధానాన్ని అంతా కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. దిస్ ఇస్ నో పార్ట్ ఆఫ్ మై సర్వీస్ టు ద రీడర్స్ ఆఫ్ దిస్ బుక్ టు ఎంటర్ ఇంటూ ఎ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద మ్యారేజ్ కస్టమ్స్ ఆఫ్ ది ఏజెస్ past and present. It is not my work to enlarge in detail upon the mistakes, the evil consequences, the many types of perversion, and the sadistic cruelties which have grown out of man's misuse of the natural process and of his made, not to elucidate the foolish misunderstanding of the law of attraction and repulsion. It would serve no useful purpose if I put forth in this brief discussion of an immense subject any of the theories which man has formulated in their search for a solution. Their name is Legion. ప్రతివాడు వాడోన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒకటి పెట్టుకుని వాడోన్ విధానం అంటే ఈ భూమండలం మీద ఏర్పాటు చేసేస్తున్నాడు. ఆల్ హ్యావ్ ఇన్ దెమ్ ఏ మెజర్ ఆఫ్ ద ట్రూత్. ప్రతివాడికి ట్రూత్ అనేటువంటిది ఒకటి లోపల నుంచి తెలియబడుతుంటున్నాడు. ట్రూత్ అనేటువంటి సత్యము అన్నారు. ఈ సత్యం అంటున్నది ఎక్కడ తెలియబడుతుంది అంటే కనుక ప్రతివాడికి వాడి లోపల ఉంటే దాని చేత అది తెలియబడుతుంటుంది. సత్యం ధర్మే ప్రతిష్ఠితం అని పురాణ పురుషుల్లో రాస్తారు. ఎక్కడ సత్యం ఉంటుంది అంటే ధర్మముగా తెలియబడుతుంది. ధర్మం ఎక్కడ తెలియబడుతుంది అంటే ధర్మము సత్యము ఎలా ఉన్నాయండి కనుక విత్తనము చెట్టుగా ఉన్నాయండి, రెండు విషయాలు అన్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ ట్రూత్ అన్నారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్రెస్ ద డెప్త్స్ ఆఫ్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ and they can be studied at any time by any student who have the time to read, the intelligence to see clearly and without prejudice, and the money to purchase the needed literature. పూర్వీకులు ఇవన్నీ రచించి అందించి ఇచ్చారు. కాస్త సమయం ఇవన్నీ ఉంటే కాస్త చక్కగా చదువుకోండి, అవి తెలుసుకోండి అంటున్నారు. I cannot and I will not touch upon the medical and psychological aspect of vice, whether it be vice of unhappy marriage అనే విషయాలు. సో ఈయన ప్రధానంగా చెప్దాం అనుకుంటున్నారు. వన్ థింగ్ ఐ విల్ సే, sad though it may seem as you to be, there is no immediate solution of the problem of sex with which we are at this time conformed. For ages men have misused and wrongly employed a God-given function. దీన్ని ఎంతో కాలంగా మిస్యూజ్ చేసుకుంటూ వస్తున్నాడు మానవుడు భూమండలం మీద. అందునుంచి ఇమీడియట్ సొల్యూషన్ అంటూ దొరకదు, కానీ మానవుడు అంటూ ఒక ప్రయత్నం అంటూ అటువైపుగా వేయాలి అడుగులు. They have prostituted their birthright, and through their laxity and license and through their lack of control, they have inaugurated an era of disease, both mental and physical. An era of disease. ఒక మానసిక జబ్బు, ఒక శారీరక జబ్బు అంటున్నది మానవుడు ఆపాదించుకున్నాడు చెప్తున్నారు. దీనివల్ల తనది కానిది తను పొందుదాం అనేటువంటి భావము, అది మానసిక జబ్బుగా స్వర అంటున్నది అక్కడ స్టార్ట్ అయింది. తనది కానీ తను పొందుదాం అని చూసారా, అదే స్వర. అది ఎలా స్టార్ట్ అయింది? మానవుడు సమస్తం అందరికీ అన్ని ఇచ్చాడు, కానీ పక్కన ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాడికి నాకు కావాలన్నటువంటి భావం వీడికి కలిగింది, అదే స్వర. దాన్ని మెంటల్ ఇచ్ అని చెప్తారు అక్కడ. ఆఫ్ సెక్స్ విత్ విచ్ we are at this time conformed. For ages men have misused and wrongly employed a God-given function, lack of control. They have inaugurated an era of disease, both mental and physical, of word attitude, wrong attitudes and illusory relations,
which it will take several centuries to eradicate. చూడండి అంత దీనికి ఆయన చెప్పారు ఎన్నో శతాబ్దములు పడుతుందండి ఈ జబ్బు పోవడానికి మానవ దీని నుంచి. They have also brought too rapidly into incarnation myriads of human beings who were not yet ready for the experience of their incarnation and who needed longer interludes between births wherein to assimilate experience. Those souls who are unevolved come into incarnation with rapidity. Both older souls need longer periods whereon to garner the fruits of experience. అంటే వాడి చేతుల్లోనే ఉందనుకుంటున్నాండి దానికి మానవుడు. అంటే అలా కాదండి, ఇప్పుడు సెక్స్ చేస్తే మనకి పిల్లలు పుట్టేస్తారు కదండి, అంటే అది నీ చేతుల్లో ఆ యాక్ట్ వరకే ఉంది కానీ మిగిలినంత పైన ఉంది, అది వీరికి తెలియకుండా ఉంది. సో ఎవరు ఎప్పుడు పుట్టాలి, ఎవడు ఎప్పుడు ఏం చేయాలి ఏంటి అనేటువంటిది పైన నిర్ణయం పడుతుంటుంది. వాడికి అప్పుడు పిల్లలు పుట్టడం అనేటువంటి జరుగుతుంది. ఈ విషయాన్ని సరిగ్గా అవగాహనలో పెట్టుకోకపోవడం చేత అంతా వాడి చేతుల్లోనే లాని వాడు తీసుకోవడం చేత ఇదంతా కూడా జరుగుతుంది భూమండలం మీద. Longer periods whereon to gather the fruits of experience. They are, however, open to the magnetic attractive power of those who are alive to on the physical plane, and it is these souls who can be brought prematurely into incarnation. Physical world lo ఉన్నటువంటి వాళ్ళని చూసి మైరైడ్ ఫార్మ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫిజికల్ వరల్డ్ లోకి దిగొచ్చు. అంటే సెక్స్ భావం కలిగి ఉంటున్నారు కదా, వాళ్ళు సెక్స్ భావనలతో వాళ్ళ దేహాన్ని వదిలేశారు కాబట్టి మళ్ళా అది ఎట్లా దొరుకుతుందా అని ఎక్కడ దొరికితే అక్కడ డోర్ దొరికితే అక్కడ అందులో దూరిపోదాం అన్నట్టుగా భూమండలం మీద పుట్టేస్తున్నారు వాళ్ళందరూ. నిజానికి ఏమిటి, ఇప్పుడు స్కూల్ అయిపోయింది, ఇంటికి హోంవర్క్ ఇచ్చారు, హోంవర్క్ చేసుకుని నెక్స్ట్ డే స్కూల్కి రావాలి, అది విధానం. కానీ వీడేం చేస్తున్నారట, ఎక్కడ దొరికిపోతే అక్కడ దూరిపోదాం అన్నట్టుగా దూరిపోతున్నారు. ఆ విధంగా జరుగుతుంది. చూసారు అది ఇంటూ ఇన్కార్నేషన్. ద ప్రాసెస్ ఈజ్ అండర్ లా. ఇది కూడా అండర్ లా. ఈ లా ఏంటి, ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. అంటే వీళ్ళందరూ కూడా అదే భావంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అదే భావంలో ఎక్కడెక్కడ ఉందా అనేటువంటిది అక్కడ వెతుకుని అక్కడ వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ అలా పుట్టేస్తున్నారు పిల్లలుగా. అందు గురించి చిన్న పిల్లల్లోనే తెలియకుండా సెక్స్ భావములు అనేటువంటివి ఎక్కువైపోతుంది. దేని చేతంటే వాడు జన్మ తీసుకోవడానికి ముందరే ఆ భావములుగా కలిగి ఉంటున్నారు ఆ సోల్స్. వాళ్ళు ఎక్కడ బాడీ దొరుకుతుంది అన్నట్టుగా దూరిపోతున్నారు. దూరిపోయినప్పుడు వాడు పుట్టినప్పటి నుంచి వాడు భావములు అవే ఉంటున్నాయి. యూఫో అనుకుంటే డ్రగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు హోమియోపతి. వాడు చిన్న పిల్లడిగా ఉన్నప్పటి నుంచి వాడు మంత్స్ బేబీ, ఇయర్స్ బేబీ నుంచి వాడి సెక్స్ భావములు ఉంటాయి. అంటే ఆయన మన ఎంత డెప్త్కి వెళ్ళి ఆయన అబ్జర్వ్ చేశాడు అంటుంది అనిపిస్తుంది ఆ గ్రంథం, ఆ డ్రగ్స్ అని మనం చదువుతుంటాం. The process is under law, but the unevolved progress under group law as do the animals, while the more evolved are susceptible to the pull of human units and are evolved come into incarnation under the law of service. కొందరు evolved గా ఉన్నటువంటి వాళ్ళు అండర్ ది లా ఆఫ్ సర్వీస్ గా వాళ్ళు దిగి వస్తుంటారు. భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా చేయడానికి వీడు దేహం తీసుకుని వస్తున్నాడు. అటువంటిది కొందరు ఉంటుంటే కొందరు ఇలా వచ్చేస్తున్నారు. And the deliberate choice of their conscious souls. వాళ్ళు చాలా వెతుకుని కాన్షియస్ సోల్స్ గా ఉండి వాళ్ళు వస్తున్నారు. కొందరేమో ఎక్కడ దొరికితే అక్కడ దూరిపోదాం అంటుండగా దూరిపోతున్నారు. ఈ రకంగా ఉంటుంది. సో ఇది దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నేను సబ్జెక్ట్ ని మొత్తం 4 హెడింగ్స్ గా డివైడ్ చేసుకుంటే నేను చెప్తాను అంటున్నారు. ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ సెక్స్, ఆఫ్ వెర్చ్యూ, ఆఫ్ వైస్. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సెక్స్ ఇన్ ద న్యూ ఏజ్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే సమ్ సజెషన్స్ ఫర్ ది ప్రెసెంట్ మూమెంట్. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే సెక్స్ అండ్ ద లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్. ఈ 4 పాయింట్స్ గా నేను సబ్జెక్ట్ని చెప్తాను మీకు అంటున్నారు ఆయన. I deal not with history nor with the details of racial evolution. These are necessarily all connected with the problem of sex, but are too vast in their implication for my present purposes. As I said before, I deal not with the physiological aspects of sex, nor with the diseases incident upon the misuse of the function, nor shall I deal with the subject of sterility, except as it enters into our consideration of modern man. So, ప్రస్తుతం మన ముందున్నటువంటి సబ్జెక్ట్ వరకే మనం చదువుకుందాం అండి. ఇది ఫిజియలాజికల్ ఆస్పెక్ట్, ఇది ఈ దేశానికి సంబంధించి ఇవన్నీ ఒక విషయం పక్క పెట్టాను. అవన్నీ తుడి చేసుకుని ఒక ప్లేన్ హ్యూమన్ బీయింగ్ గా ఉండి మనం ఈ విషయాన్ని వెళ్దాం. I cannot touch upon the quarrels of the various schools of thought, and I am not writing it. What is deemed illegal in one part of the ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, అది కాదు మనం ఇక్కడ మాట్లాడుకునే విషయాలు. సో పాలిగమీ, promiscuity and monogamy have been and are cyclically dominant in different parts of the world down through the ages.
and are to be found functioning simultaneously on the earth today. Each has been idantha ee vidhanga manaku jarugutundi ivanni kuda aneka rakaluga. I have enumerated the above conditions with no thought of criticism in my mind. దేని మీద కూడా క్రిటిసిజం కాదు, ఎన్ని రకాలుగా ఉంటున్నారు భూమండలం మీద మానవులు. రొమాంటిక్ అడ్వెంచర్స్ అన్నది ఇది అనిపిస్తే ఆయన అలాంటి పదాలు వాడతారు గుర్తించుకోవాలి. ఆఫ్రికన్ షిఫ్ట్ ట్రైన్, సో అలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో వీటిని ఎవరిని కూడా నేను క్రిటిసైజ్ చేయడం కాదు. కొందరేమో ఎలా ఉంటున్నారు అంటే హరిమ్ అన్నట్టు ది క్రాల్ సచ్ కండిషన్ అన్నారు. కొందరేమో వాడు ఆ గదిలో పెట్టేస్తున్నాడు, బయటకు అసలు రానికుండా వాడు. అంటే ఇదన్నీ అనేక రకాలుగా ఉంటుంది భూమండలం విషయాలు నేను చెప్తూ వస్తాను. నెక్స్ట్ పాయింట్లో వెళ్ళిపోదాం. With no thought of criticism in my mind, but simply as a statement of fact, and in order to awaken the average reader a realization of the worldwide condition, which is probably quite different to the ordinary surmise. I write not for the specialists, but for the average intelligent attendant who needs a worldwide picture of existing conditions. It is divinely true that the trend of man's thoughts and desires is towards an established monogamy, but as that this has never been universally achieved. ఎక్కడ కూడా లేదండి అది మోనోగమి అన్నటువంటి భావము. దానికి అంటే చాలా మాస్టర్ గారు కూడా ఆయన ఒక పదం, ఆయన ఒక లెక్చర్లో ఆయన చెప్తారు, మా తండ్రి గారు వాళ్ళ దగ్గర ఉండడం చేత మాకు ఇది వచ్చింది, బ్రహ్మచర్యం అన్నటువంటిది అలవడి అన్నటువంటి విషయంగా అంటారు. అంటే బ్రహ్మచర్యం అంటే ఈ మోనోగమి అన్నటువంటిది నిలబడటం అన్నటువంటిది చాలా సాధన చేయాలి. యూనివర్సల్ గా అది లేదండి అనేది ఎందుకంటే అనుకుంటున్నాడు కానీ చాలా మందికి చాలా తెలియనటువంటి సీక్రెట్ ఎన్నో ఉంటాయి. But as yet, this has never been universally achieved. If one faces this issue with courage and with the truth, one will be forced to the conclusion that down the ages, men have never been monogamous. Women have been more so in the past than men. స్త్రీల్లో కొంతవరకు ఇది ముందున్నారు పురుషుల కన్నా ఈ విషయంలో, బట్ ఆర్ పర్హాప్స్ లెస్ సో నౌ. అంటే ఇదివరకు చాలా వాళ్ళలో స్త్రీలు కొంత ఎక్కువగా ఉన్నారు, కానీ ప్రస్తుతం స్త్రీలు కూడా చాలా ఇదిగా ఉంటున్నారు ఇటువంటి విషయంగానే సరే. ఆర్ సో నౌ యాజ్ మోడర్న్ నాలెడ్జ్ ఈస్ ఇన్కల్కేటింగ్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ protection from the risk and pain of childbirth, up till now, the act of bearing children has been regarded as deterrent and as the penalty for legal and illegal sex relations. Think of the horror unfolded in those words. Women practicing the ancient trade of promiscuity have, of course, always existed, but I am referring here to women at home. అంటే ఇదివరకు కూడా ఇలాంటి అనేక వేశ్యలు అలాంటి వాళ్ళు ఉన్నారు, అదని కాదు, కానీ ఉమెన్ ఎట్ హోమ్ అనేటువంటి వాళ్ళు అప్పుడు ఎక్కువ ఉన్నారు అన్నటువంటి విషయంగా నేను చెప్పాను అన్నారు. Will you believe me if I tell you that the world situation today where sex is concerned is so critical and so serious that there is not a thinker to be found who can yet see the solution and who can find, no matter how clear his brain or erudite his mind, the way out of the present impasse. The traditions of customs and of practices with their inevitable consequences and long established tenure serve to bewilder the clearest minds. The physical results alone of sexual intercourse carried on within and without the legalized marriage relation have produced not only the world of everyday human life, but much of the disease, the insanity, the evil tendencies, and the perverted impulses which today fill our hospitals, our homes, for narcotics, our sanatoriums, our prisons, and our lunatic asylums. Swasti prajabhya paripalena go brahmanebhya samasta nityam lokas samstas sukhna lokas samstas Om Shanti.